హాయ్ స్టూడెంట్స్, మరి మనం ఈ వీడియోలో ఒక నూతనమైనటువంటి అంశాన్ని తెలుసుకుందామండి. మన జాతీయ ఆదాయాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అయితే జనవరి 29, 2021 ఆర్థిక మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2020-21కి ఆర్థిక సర్వేని లోకసభలో ప్రవేశపెట్టింది. ఎప్పుడైతే ఆర్థిక సర్వేని లోకసభలో ప్రవేశపెడతారో ఆటోమేటిక్గా మనము కూడా అలర్ట్ కావాలా. ఎందుకంటే గ్రూప్ 1 చదువుతున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 2 చదువుతున్నటువంటి వాళ్ళు, ఇతర పోటీ పరీక్షలకు చదువుతున్నటువంటి వాళ్ళు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యి దానికి అనుగుణముగా మన యొక్క మెటీరియల్ని అప్డేట్ చేసుకోవాలా. ఈ సందర్భంలో భాగంగా 2020-21 ఆర్థిక సర్వే నందు జాతీయ ఆదాయమునకు సంబంధించి నూతన భావనలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. దీని ఆధారంగా పరీక్షల్లో ప్రశ్నలు కూడా అత్యధికంగా కూడా వస్తాయండి. అదేవిధంగా మరొక వీడియోలో ఆర్థిక సర్వే అంటే ఏమిటి, ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశములు ఏమిటి మొదలైనటువంటిది ఒక వీడియో చేసుకుందాం. అది ఇక్కడ ప్రతి చాప్టర్కి అనుగుణంగా ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చర్చించాలి. ఆల్రెడీ మనం ఆ జాతీయ ఆదాయాన్ని గురించి చర్చించినాం కాబట్టి దానికి ఈ టేబుల్స్ను కూడా యాడ్ చేసుకుంటే మీకు సులభంగా రేపు రాబోయే పరీక్షలలో అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ పైన కూడా పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే తర్వాత ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందామండి. ఆర్థిక సర్వే అంటే ఏమిటి, ఎవరు రచిస్తారు, ఫస్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టినారు, ఎప్పటి నుంచి బడ్జెట్ నుంచి ఆర్థిక సర్వేని విడగొట్టినారు, ఆర్థిక సర్వేలో వాల్యూమ్ 1 ఏం చెప్తుంది, వాల్యూమ్ 2 ఏం చెప్తుంది మొదలైనటువంటి విషయాలను గురించి ఒక వీడియో చేద్దాం ఆర్థిక సర్వే పైన. ఇది చాలా విలువైనటువంటి అంశము. ఓకే, మరి అదేవిధంగా 2020-21 ఆర్థిక సర్వేలో జాతీయ ఆదాయమునకు సంబంధించి మొదటి టేబుల్లో మనం చూస్తే స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, తలసరి ఆదాయానికి సంబంధించి 2019-20, 2020-21 ధరలలో ఆధార సంవత్సరపు ధరలు, స్థిర ధరలు వర్తమాన సంవత్సరపు ధరల్లో ఎలా ఉన్నవి అనేటువంటి విషయాన్ని ఈ టేబుల్లో నేను చేశానండి. ఇక్కడ మనం చర్చించేటప్పుడు ప్రధానంగా 3 భావనలు ఉన్నాయి. ఆ 3 భావనలు విడగొట్టుకుందాం. ఇప్పుడు ఈ మొదటి టేబుల్ చూడండి. ఈ టేబుల్ వచ్చేసి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లక్షల కోట్లలో. సెకండ్ టేబుల్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ లక్షల కోట్లలో. మూడవది PCI పర్ క్యాపిటా ఇన్కమ్ రూపాయలలో ఉన్నది. 2020-21 ఆర్థిక సర్వేలో 2018-19లో GNP వర్తమాన సంవత్సరపు ధరలు అంటే 2018-19 ధరలలో 187.68 లక్షల కోట్లు ఉంది. అయితే ప్రస్తుతం ఆధార సంవత్సరం ఏది? 2011-12. 2018-19లోని GNPని 2011-12 ధరల్లో చెప్తే 138.29 లక్షల కోట్లు ఉందండి. 2019-20 ధరలలో GNP 201.18 లక్షల కోట్లు ఉంది. 2019-20 GNPని 2011-12 ధరల్లో చూస్తే 144.05 లక్షల కోట్లు కలదు. 2020-21లో ముందస్తు అంచనాల ప్రకారం ఏఈ అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ని బేస్ చేసుకొని మిగతా 6 నెలల కాలానికి కూడా అసెస్మెంట్ చేశారు. ఏఈ ప్రకారము GNP 192.39 లక్షల కోట్లు. ఎస్ ఫ్రెండ్స్, మీరు బాగా చూడండి. 2019-20తో పోల్చుకుంటే 2020-21లో GNP అనేది 201 లక్షల కోట్ల నుంచి 192 లక్షల కోట్లకు వచ్చినది. ఎందువల్లంటే మీ అందరికీ తెలుసు 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 అనే మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనంతా కూడా అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వము 2020 మార్చి నెలలో లాక్డౌన్ ప్రకటించింది. ఆర్థిక కార్యకలాపాలన్నిటినీ స్తంభింపచేసింది. ఫలితంగా
ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయినాయి కాబట్టి జిఎన్పి రుణాత్మకమైనది 192.39 లక్షల కోట్లకు పడిపోయింది. అదేవిధంగా స్థిర ధరల్లో 2011-12లో కూడా 144.05 లక్షల కోట్ల నుంచి 132.69 లక్షల కోట్లకు పడిపోయింది. ఎన్ఎన్పి నికర జాతీయోత్పత్తి ఈరోజు సిఎస్ఓ లేదండి, సిఎస్ఓ లేదు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలా, 2019 మే 23న మొస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ఓని సిఎస్ఓని ఈ రెండిటినీ తీసుకొని ఎన్ఎస్ఓలోకి విలీనము చేసినారు. కాబట్టి ప్రస్తుతం భారతీయ ఆర్థిక ముఖచిత్రము నుంచి ఎన్ఎస్ఎస్ఓ లేదు, సిఎస్ఓ లేదు. ఎన్ఎస్ఓని ఎప్పుడు స్థాపించినారు అని క్వశ్చన్ అడుగుతాడు. 2006లో స్థాపించినారు. ఎన్ఎస్ఎస్ఓని ప్రధానంగా ఎందుకోసం స్థాపించినారు? ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలు సిఎస్ఓ గణాంకాల మధ్య సమన్వయాన్ని సాధించాల. ఒకటి గణాంకాలను సేకరిస్తే ఒకటి అంచనా వేసేది. కాబట్టి ఇవన్నీ ఎందుకు, ఒకటే ఉంటే సరిపోతుంది కదా అని భావించి ఎన్ఎస్ఓని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఓలకి సిఎస్ఓని ఎన్ఎస్ఎస్ఓని విలీనం చేయలేకపోయారు. ఎప్పటి నుంచి? 2006 నుంచి. అయితే 2019 మే 23న మొస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ఓని మరియు సిఎస్ఓని తీసుకొని పోయి దేంట్లో విలీనం చేశారు? ఎన్ఎస్ఓలోకి విలీనము చేసినారు. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయం ఎవరు అంచనా వేయుచున్నారు? సిఎస్ఓ కాదు, ఎవరు? ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓని ఎప్పుడు ఏర్పాటు చేసినారు? 2006లో ఏర్పాటు చేసినారు. ఎన్ఎస్ఓలోకి ఎన్ఎస్ఎస్ఓని సిఎస్ఓని ఎప్పుడు విలీనం చేసినారు? 2019 మార్చి 23న విలీనం చేసినారు. ఓకే, ఎన్ఎస్ఓ ప్రకారము భారతదేశంలో ఏ భావనను జాతీయ ఆదాయముగా పరిగణిస్తారు? ఎన్ఎన్పి, నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి వర్తమాన సంవత్సరపు ధరలలో 167.89 లక్షల కోట్లు ఉంది. 2019-20లో 179.99 లక్షల కోట్లు ఉంది. 2020-21లో తగ్గిపోయింది. చూడండి ఎందుకు తగ్గింది? కోవిడ్-19 ప్రభావము. అదేవిధంగా ఎన్ఎన్పిని 2011-12 ధరల్లో చెప్పినారండి. 2018-19 ఎన్ఎన్పిని 2011-12 ధరల్లో చెప్తే 122.19 లక్షల కోట్లుంది. 2019-20 ఎన్ఎన్పిని 2011-12 ధరల్లో చెప్తే 127.33 లక్షల కోట్లుంది. 2020-21 ఎన్ఎన్పిని 2011-12 ధరల్లో చెప్తే 117.18 లక్షల కోట్లు ఉన్నది. కాబట్టి 2020-21లో ఎన్ఎన్పి ఏమైందమ్మా? తగ్గిపోయింది. తలసరి ఆదాయం కూడా చూడండి, 2018-19 నుంచి 2020-21 చూస్తే తలసరి ఆదాయం 2018-19 వర్తమాన సంవత్సరపు ధరల్లో 1,26,521 రూపాయలు ఉంది. 2019-20లో వర్తమాన సంవత్సరపు ధరల్లో 1,34,226 రూపాయలు ఉంది. 2020-21లో వర్తమాన సంవత్సరపు ధరల్లో 1,26,968 రూపాయలు ఉంది. మరి ఇక్కడ ఏమైంది? తగ్గిపోయింది. 2011-12 ధరల్లో కూడా 92,000 నుంచి 85 రూపాయలు ఉందండి. మరి 2019-20 నాటికి 94,954 రూపాయలకి పెరిగింది. 2020-21 నాటికి 86,456 రూపాయలకు తగ్గిపోయింది. సో ఇక్కడ క్వశ్చన్లు మనకు ఎలా అడగవచ్చు? 2020-21 ముందస్తు అంచనాల ప్రకారము ఎన్ఎన్పి స్థిర ధరలలో 117.18 లక్షల కోట్లు. 2021లో స్థిర ధర 2011-12 ధరలలో తలసరి ఆదాయము 86,456 రూపాయలు. ఓకే, 2019-20తో పోల్చుకుంటే 2020-21లో జిఎన్పి రుణాత్మకమైంది, ఎన్ఎన్పి రుణాత్మకమైంది, పిసిఐ రుణాత్మకమైనది. ఇటీవల కాలంలో 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము రుణాత్మకమైనవి. కారణం కోవిడ్-19 ప్రభావము. ఓకే, అలాంటి అంశాలు ఇక్కడ మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలా. అయితే 2019-20కి మనం ఇచ్చినటువంటి గణాంకాలలో కూడా స్వల్ప మార్పులు అనేటివి ఉన్నాయి. ఆ స్వల్ప మార్పులను మీరు పరిగణలోకి తీసుకోండి.
వృద్ధి రేటు అంటే ఏం చెప్పుకున్నాం? ప్రస్తుత సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయాన్ని గత సంవత్సరపు ఆదాయంతో పోల్చుకుంటే ఎంత శాతంతో పెరిగిందో తగ్గిందో చెప్పేదాన్ని వృద్ధి రేటు అని అంటాం. మరి ఈ టేబుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరం ఆర్థిక సర్వే ప్రకారం 2018-19, 2019-20, 2020-21లో జిఎన్పి, ఎన్ఎన్పి, పిసిఐ. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, పిసిఐ అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క వృద్ధి రేట్లు వర్తమాన సంవత్సరపు ధరలు ఆధార సంవత్సరపు ధరలలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందామండి ఈ టేబుల్ ద్వారా. మొదట పిసిఐని చూడండి, తలసరి ఆదాయాన్ని స్థిర ధరల్లో చూడండి. 2018-19లో తలసరి ఆదాయము 4.8%తో వృద్ధి చెందింది. అంటే 2017-18 సంవత్సరంలోని తలసరి ఆదాయంతో పోల్చుకుంటే 2018-19లో 4.8% వృద్ధి చెందింది. 19-20లోని తలసరి ఆదాయము 2018-19 తలసరి ఆదాయంతో పోల్చుకుంటే 3.1% వృద్ధి చెందింది. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారము 2011 స్థిర ధరలలో తలసరి ఆదాయము ఎంత శాతము వృద్ధి చెందినది? -8.9% క్షీణించింది. ఎంత శాతం క్షీణించిందమ్మా? -8.9% క్షీణించింది. సో అదేవిధంగా వర్ధమాన సంవత్సరపు ధరల్లో -5.4 తగ్గింది. చూడండి, 2018-19లో 9.7%, 18-19లో 6.1%, 20-21 ముందస్తు అంచనాల ప్రకారం -5.4%. అంటే ఇక్కడ మీరు గమనించండి, తగ్గిపోయిందండి. దీన్ని మీరు కొంచెం మార్పులు చేసుకోండి. ఇది -5.4% చెప్పండి, ఇది -8.9%. ఓకే, 2020-21లో తలసరి స్థిర ధరల్లోనే మనకు అడుగుతాడు, ఆధార సంవత్సరపు ధరల్లోనే అడుగుతాడు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయము స్థిర ధరలలో వృద్ధి రేటు ఎంత? -5.8. వర్తమాన సంవత్సరపు ధరల్లో ఎంత? -8.9. ఓకే, 2019-20లో 6.1%, 3.1% పెరిగినాయి. అయితే మీరు అదేవిధంగా ఇక్కడ కూడా పరిశీలించండి, -4.4%, -8%, -7.9%, -4.4%. జాతీయ ఆదాయము 2011-12 ధరలలో 2018-19లో 5.9%తో వృద్ధి చెందింది. 19-20లో 4.2%తో వృద్ధి చెందింది. 2020-21లో -4.4%తో వృద్ధి చెందింది. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరలలో జాతీయ ఆదాయం ఎంత శాతంతో క్షీణించినది? -4.4%తో క్షీణించినది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం వర్తమాన సంవత్సరపు ధరల్లో ఎంత శాతం క్షీణించినది? -8% క్షీణించింది. ఎంత శాతం క్షీణించిందమ్మా? -8% క్షీణించింది. మరి జిఎన్పిలో కానివ్వండి, ఎన్ఎన్పిలో కానివ్వండి, పిసిఐలో కానివ్వండి ఎలాంటి వృద్ధి రేటు నమోదైనది? రుణాత్మక వృద్ధి రేటు నమోదైనది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రుణాత్మక వృద్ధి రేటు జిఎన్పిలో కానీ, ఎన్ఎన్పిలో కానీ, పిసిఐలో కానీ రుణాత్మక వృద్ధి రేటు నమోదు కావడానికి గల కారణమేది? కోవిడ్-19 మహమ్మారి ప్రభావము. కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌనే ప్రధానమైనటువంటి అంశం. ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోయినాయండి. మరి ఇక్కడ 2020-21 ఆర్థిక సర్వేలో మనకు ఏం చేశారంటే 2018-19కి 19-20, 20-21 ఆర్థిక సంవత్సరాల్లో పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగాలలో వృద్ధి రేటు ఎలా ఉంది? 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం 2018-19, 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరాలలో వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను, సేవా రంగంలోను వృద్ధి రేటు మరియు జీవీఏ అట్ బీపీ
ప్రాథమిక ధరలలో కలుపబడినటువంటి స్థూల విలువ వృద్ధి రేటు, మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎలా ఉన్నవి అనేటువంటి విషయాలను మనకి ఇక్కడ వివరించినారండి. వాటిలో భాగంగా మొదటిది వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగము, జీవీఏ అట్ బీపీ, జీడిపి అట్ ఎంపీ. ఈ 5 అంశాలకు సంబంధించి 2016-17 పెద్ద అవసరం లేదు, 17-18 కూడా మనకు అవసరం లేదు, విశ్లేషణ అవసరం లేదు. కానీ మీకు సేఫ్టీగా నేను చెప్పానండి. 18-19లో ఎలా ఉంది, 19-20లో ఎలా ఉంది, 20-21లో ఎలా ఉంది. చూడండి, 2020-21 నుంచి మొదలు పెడదాం. 2020-21లో వ్యవసాయ రంగంలో 3.4% వృద్ధి రేటు నమోదైంది. అంటే 2019-20తో పోల్చుకుంటే 2020-21లో వచ్చినటువంటి ఆదాయం 3.4% అధికంగా ఉన్నది. ఇట్ ఈస్ ద రైట్. పారిశ్రామిక రంగం చూడండి, 2020-21లో వచ్చినటువంటి ఆదాయం, ముందస్తు అంచనాల ప్రకారం వచ్చే ఆదాయం 2019-20తో పోల్చుకుంటే -9.6% నమోదైంది, క్షీణించిపోయింది. సేవారంగంలో సంభవించబోయే మొత్తం ఆదాయం 2020-21లో 2019-20తో పోల్చుకుంటే -8.8%. సేవారంగం దెబ్బతినిపోయింది, రుణాత్మకమైంది. పారిశ్రామిక రంగంలో రుణాత్మకమైంది. జీవీఏ అట్ బేసిక్ ప్రైస్, ప్రాథమిక ధరలలో కలుపబడిన స్థూల విలువ -7.2% ఉన్నదండి. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ -7.7% ఉంది. ఏ సంవత్సరంతో పోల్చుకుంటే 2019-20తో పోల్చుకుంటే. కాబట్టి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకొని బైహార్ట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. వచ్చే గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రధానమైనటువంటి అంశాలు 2020-21 ముందస్తు అంచనాల ప్రకారము క్రింది వాటిలో ఏ రంగములో వృద్ధి రేటు ధనాత్మకముగా నమోదైనది? వ్యవసాయ రంగం. 2020-21లో కోవిడ్-19 ప్రభావమునకు కూడా ప్రభావితం కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి రంగం ఏది? వ్యవసాయ రంగం. అదేవిధంగా కోవిడ్-19 ప్రభావం వల్ల దెబ్బతిన్నటువంటి రంగాలు పారిశ్రామిక రంగం, సేవారంగం. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం జీవీఏ అట్ బీపీలో వృద్ధి రేటు ఎంత? -7.2%. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వృద్ధి రేటు ఎంత? -7.7%. 2019-20లో జీడిపి అట్ ఎంపీ వృద్ధి రేటు ఎంత? 4.2%. జీవీఏ అట్ బీపీ వృద్ధి రేటు ఎంత? 3.9%. సేవారంగపు వృద్ధి రేటు ఎంత? 5.5%. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు ఎంత? 0.9%. వ్యవసాయ రంగపు వృద్ధి రేటు ఎంత? 4%. 2019-20లో బాగా దెబ్బతిన్నటువంటి రంగం ఏది? పారిశ్రామిక రంగం. 2019-20లో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా సేవారంగముతో పాటు మద్దతు ఇచ్చినటువంటి రంగం ఏది? వ్యవసాయ రంగం. 2018-19లో 6.1%. మరి భారతదేశంలో ఎప్పటి నుంచి జీడిపి వృద్ధి రేటు, జీవీఏ వృద్ధి రేటులు క్షీణిస్తూ ఉన్నవి? ఎప్పటి నుంచి చూడండి, ఇక్కడ దానికోసం చెప్పాను. 16-17 నుంచి 17-18, 18-19, 19-20, 20-21లో క్రమేపీ క్షీణిస్తూ రుణాత్మకమైపోయింది జీవీఏ అట్ బీపీ. భారత ఆర్థిక వ్యవస్థ నందు జీవీఏ అట్ బీపీ వృద్ధి రేటు ఎప్పటి నుంచి క్షీణించడం ప్రారంభించింది? 2016-17 నుంచి క్షీణించడం ప్రారంభించింది. భారత ఆర్థిక వ్యవస్థలో జీడిపి అట్ ఎంపీ వృద్ధి రేటు ఏ సంవత్సరము నుంచి క్షీణించడం ప్రారంభించినది? 2016-17 నుంచి క్షీణించడం ప్రారంభించినది. 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఒకటి, 2017లో ప్రవేశపెట్టిన జిఎస్టీ ప్రభావం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో జీడిపి వృద్ధి రేటు, జీవీఏ వృద్ధి రేట్లు ఏమవుతున్నాయి? క్షీణిస్తూ ఉన్నవి. 2020-21 నాటికి ఏమైనాయి? రుణాత్మకంగా నమోదైపోయినవి. సో వీటిని గురించి మీరు బాగా చూసుకోండి. మరి టేబుల్స్ చాలండి, అంతే. ఎకనామిక్ సర్వే అంటే 556 పేజీలు మీరు చదవలేరు. మెటీరియలే 500-600 పేజీలు ఉంటాయి. ఆ ఎకనామిక్ సర్వే అంతా కూడా అవసరం లేదు మనకు. అయితే ఏమి చదవాలా, ఏమి చదవకూడదని మాస్టర్ చెప్తాడా, మాస్టర్ చెప్పిన దాన్ని బట్టి చదువుకోవాలా, అంతే. మనకు ఎకనామిక్ సర్వేలో మాస్టర్ కావటం ముఖ్యం కాదు. ఎకనామిక్ సర్వే నుంచి ప్రశ్నలు వస్తే అత్యధిక ప్రశ్నలను ఎలా ఆన్సర్ చేయవచ్చు, ఏ ఏరియాల్లో మనకు ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకొని చదువుకుంటే చాలు. ఇప్పుడు మార్కెట్లో ఏం చేస్తున్నారు? ట్రాన్స్లేట్ చేసి ఒక 600-700 పేజీల పుస్తకం మీ ముందు పెడతారండి.
దాన్ని అంతా మీరు ఎప్పుడు చదువుకుంటారమ్మా? ఈ టేబుల్ చాలు. ఆ ముందు గతంలో జాతీయ ఆదాయం చెప్పాను కదా, ఆ టేబుల్స్కి వీటిని యాడ్ చేసుకోండి, దానికి అనుగుణంగా మార్చేసుకోండి. నా మెటీరియల్ మార్చి ఆఖరికి మెటీరియల్ రిలీజ్ అవుతుంది, ఆ మెటీరియల్లో మొత్తం ఈ అంశాలన్నీ కూడా నేను జోడిస్తూ ఉన్నాను. ఓకే, 2021 ముందస్తు అంచనాలు. ఎందుకంటే 2021లో 6 నెలలకు మాత్రమే వాస్తవాలు ఉంటాయి, 3 నెలలకు క్విక్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, ఇంకో 3 నెలలకు తెలియవు. అందువల్ల ముందస్తు అంచనాలు అంటే 2020-21లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్కు వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మిగతా 6 నెలల కాలానికి ఎంత ఆదాయం వస్తుందని అసెస్మెంట్ చేసి రాశారు. మరి నెక్స్ట్ ఇయర్ కొంత మారచ్చు, మారకపోవచ్చు. అయితే ఇప్పటి వరకు మాత్రం గణాంకాలే ఉంటాయి. ఎప్పుడైనా కూడా మీకు ఒకటే ఒక విషయం చెప్తాను చూడండి, ఆర్థిక సర్వే ఎప్పుడైతే వస్తుందో ఆ ఆర్థిక సర్వే నుంచి గడచిన 2 సంవత్సరాలకు, ఇప్పుడు 2020-21లో ఆర్థిక సర్వే వచ్చింది, దాని ఇమ్మీడియట్ ఇయర్ ఏది 2019-20, 18-19. ఈ మూడింటిలో కూడా కొంత గణాంకాలు స్మాల్ చేంజెస్ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు మీరు పరిగణలోకి తీసుకోండి. ఏ సంవత్సరపు ఆర్థిక సర్వేలో ఆ సంవత్సరానివి ముందస్తు అంచనాలు ఉంటాయి. ఆ ఆర్థిక సర్వే సంవత్సరానికి దెన్ ముందు సంవత్సరంలో ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ ఉంటాయి, అవి కొంచెం మార్పు ఉంటాయి. అటు తర్వాత సంవత్సరంలో ఉంటాయి. ఈ 3 గణాంకాలు గత ఆర్థిక సర్వేతో పోల్చుకుంటే కొంత చేంజెస్ అనేటివి ఉంటాయి, వీటిని పరిగణలోకి తీసుకోవాలి. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో జీవీఏ అట్ బీపీలో వివిధ రంగాల వృద్ధి రేటు వివరాలు. ఓకే, వివిధ రంగాల జీవీఏ అట్ బీపీలో వివిధ రంగాల వాటాలు. 2020-21 ఆర్థిక సర్వేలో ఇటీవలి సంవత్సరాలలో జీవీఏ అట్ బీపీలో వివిధ రంగాల వాటాలు. జీవీఏ అట్ బీపీని ఎన్ని రంగాలుగా విభజించినారు? 3 రంగాలు. ఒకటి వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవారంగం. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం జీవీఏ అట్ బీపీ 100% అయితే, జీవీఏ అట్ బీపీని అంతా కూడా 100% తీసుకుంటే 54% వాటా సేవారంగపు వాటా, 26% వాటా పారిశ్రామిక రంగపు వాటా, వ్యవసాయ రంగపు వాటా 20% ఉంది. 2019-20లో జీవీఏ అట్ బీపీ 100 అయితే ఈ 100 రూపీస్లో వ్యవసాయ రంగపు సేవారంగపు వాటా 55%, పరిశ్రమల వాటా 27%, దెన్ వ్యవసాయ రంగపు వాటా 18%. దెన్ 2018-19, 17-18 ఇలానే ఉన్నాయి చూడండి. మొత్తం పైన పరిశీలిస్తే ఇలానే ఉన్నాయి చూడండి. ఇవి వర్తమాన సంవత్సరపు ధరలలో సిపి కరెంట్ ఇయర్ ప్రైసెస్లో ఉన్నాయి. బేస్ ఇయర్ ప్రైసెస్లో చెప్తే వాల్యూస్ తగ్గుగా ఉంటాయి. అయితే మనకు ఆర్థిక సర్వేలో ఈ సంవత్సరం వర్తమాన సంవత్సరపు ధరల్లో ప్రకారమే ఫ్లో చార్ట్ పెట్టినారు కాబట్టి అదే విధంగా మనం రాసుకున్నాం. స్థిర ధరల్లో ఉన్నటువంటి కాబట్టి మనకు వర్తమాన సంవత్సరపు ధరల్లోనే ఉంటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక ధరలలో కలుపబడిన స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా ఎంత ఉంది? 20% కలదు. పారిశ్రామిక రంగపు వాటా ఎంత ఉంది? 26% కలదు. సేవారంగపు వాటా ఎంత ఉంది? 54% కలదు. ప్రాథమిక ధరలలో కలుపబడిన స్థూల విలువలో అధిక వాటా కలిగిన రంగమేది? సేవారంగం. తక్కువ వాటా కలిగినటువంటి రంగమేది? వ్యవసాయ రంగం. పారిశ్రామిక రంగపు వాటా ఎంత? 26%. మరి ఇటీవల సంవత్సరాల్లో ఈ మూడింటిని కూడా మీరు బాగా చూసుకోండి. ఇలానే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే ఈ సంవత్సరం దీంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. గత ఆర్థిక సర్వేలో స్థిర ధరల వివరాలు ఇచ్చేటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వర్ధమాన సంవత్సరపు ధరల్లో ఇచ్చినాడండి. అందువల్ల కొంత మార్పులు అనేటివి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ అండి. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారము జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో వివిధ వాటాలు వివరాలు. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో వివిధ వాటాలు ఎలా ఉన్నాయి? ఓకే, జీడిపి అట్ ఎంపీ దెన్ మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి. మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తిలో అనేక భాగాలు కలవు. ఒకటి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, చేంజ్ ఇన్ స్టాక్స్, ఎగుమతుల విలువలు దిగుమతుల వాటి తేడా ఉంటుంది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ దేన్ని సూచిస్తుంది? ఒక ఆర్థిక సంవత్సరములో ఉత్పత్తి అయిన వస్తు పరిమాణములో
వినియోగింపబడిన వస్తు పరిమాణమును తెలియచేసే దానిని జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. దీన్నే ఆర్థిక పరిభాషలో ఇలా చెప్తాం. ఒక ఆర్థిక సంవత్సరములో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల అంతిమ విలువనే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటాం. అంతిమ విలువ అంటే మార్కెట్ ధర, మార్కెట్ ధర అంటే చిల్లర విలువ. అంటే అమ్ముడు పోయిన వస్తు పరిమాణం, వినియోగింపబడిన వస్తు పరిమాణమును సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీ ఏ విలువను సూచిస్తుంది? జీడిపి అట్ ఎంపీ ఏ విలువను సూచిస్తుంది? ఉత్పత్తి అయిన వస్తు పరిమాణమును సూచిస్తుంది. జీవీఏ అట్ బేపీ ఏం సూచిస్తుంది? రంగాల వారీగా ఉత్పత్తిని సూచిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ మొత్తము పైన వినియోగింపబడిన ఉత్పత్తి పరిమాణమును సూచిస్తుంది. ఓకే, రైట్, వెల్ అండ్ కమ్ టు ది పాయింట్. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ నందు ఎన్ని వాటాలు కలవు? ఒకటి పిఎఫ్సిఏ, ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే ఒక సంవత్సర కాలంలో ప్రైవేట్ రంగము అంతిమంగా వినియోగపు వస్తువులపై చేసిన ఖర్చు. గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వము చేసిన అంతిమ వినియోగపు ఖర్చు. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, ప్రభుత్వము మౌలిక వసతుల కల్పనపై చేసేది. చేంజ్ ఇన్ స్టాక్, నిల్వలలో మార్పు ఉంటుందండి. జీడిపి అట్ ఎంపీ నందు ఎన్ని భాగములు కలవు? 4 భాగములు కలవు. ఒకటి, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగము వినియోగపు వస్తువులపై చేసిన ఖర్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము వినియోగపు వస్తువులపై చేసే ఖర్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము స్థూల మౌలిక వసతుల కల్పనపై చేసే ఖర్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో నిల్వలలోని మార్పు మొదలైనటువంటి వాటిని అంటాం. ఎగుమతులు దిగుమతులను తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ 2017-18, 2018-19, 2019-20, 2020-21, మరి ఇవన్నీ కూడా లక్షల కోట్లలో ఉన్నాయండి. మనం ఇప్పుడు 2020-21లో చూస్తాం. 2020-21లో జీడిపి అట్ ఎంపీ 134.39 లక్షల కోట్లు. ఎంతమ్మా? జీడిపి అట్ ఎంపీ ఎంత? 134.39 లక్షల కోట్లు. రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఏ ధరల్లో పెట్టి చెప్పాం దీన్ని? స్థిర ధరల్లో చెప్పినాం. 2011-12 ధరలు ఇక్కడ చూడండి. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారము జీడిపి అట్ ఎంపీ విలువ 134.39 లక్షల కోట్లు. 2019-20లో 2011-12 ధరలలో జీడిపి అట్ ఎంపీ విలువ 145.65 లక్షల కోట్ల రూపాయలు. 2019-20తో పోల్చుకుంటే 2020-21లో జీడిపి 145.65 లక్షల కోట్ల నుంచి 134.39 లక్షల కోట్లకు తగ్గినది. మరి 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం జీడిపి ఎంతకు తగ్గినది? 134.39 లక్షల కోట్లకు తగ్గినది. 2019-20లో ఎంత ఉంది? 145.65 లక్షల కోట్లు ఉంది. 2018-19లో ఎంత ఉంది? 139.81 లక్షల కోట్లు ఉంది. 2017-18లో ఎంత ఉంది? 131.75 లక్షల కోట్లు ఉంది. మరి ఎంత శాతం తగ్గింది? -7.7%. అయితే 134.39 లక్షల కోట్లను 145.65 లక్షల కోట్లతో పోల్చుకుంటే ఎంత శాతం తగ్గింది? -7.7%. 145.65 లక్షల కోట్లను 139.81 లక్షల కోట్లతో పోల్చుకుంటే ఎంత శాతం పెరిగిందో దాన్ని జీడిపి పెరుగుదల. 139.81 లక్షల కోట్లను 131.75 లక్షల కోట్లతో పోల్చుకుంటే ఎంత శాతం పెరిగిందో దాన్ని జీడిపి పెరుగుదల రేటు. ఓకే, భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్ఎస్ఓ ప్రధాన వృద్ధి రేటును ఏ భావనతో సూచిస్తుంది? జీడిపి అట్ ఎంపీ వృద్ధి భావనతో సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీని దేనిని సూచిస్తుంది? ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మొత్తము పైన అంతిమంగా చేసిన వినియోగ వ్యయమును సూచిస్తుంది. జీవీఏ అట్ బీపీ ఏమి సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీగా ఉత్పత్తిని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తము వినియోగమును సూచించేది జీడిపి అట్ ఎంపీ. ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీగా ఉత్పత్తిని సూచించేది జీవీఏ అట్ బీపీ. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే,
రైట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు తేటపరుస్తానండి. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం జీడిపి అట్ ఎంపీ వృద్ధి రేటు ఎంత? -7.7%. 2021-22లో జీడిపి అట్ ఎంపీ ఎంత ఉండవచ్చునని ఐఎంఎఫ్ కానివ్వండి, ఆర్థిక సర్వే కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి అంచనా వేసినది 11% ఉండవచ్చునన్నారు. వేగంగా తగ్గి వేగంగా పెరిగినది. కాబట్టి ఇటీవల కాలంలో జీడిపి వృద్ధి రేటును ఏ ఆకారంతో పోల్చుతున్నారు? వి షేప్తో పోలుస్తున్నారు. వి షేప్ గ్రోత్ రేట్ అనేది ఉన్నది. వి షేప్ గ్రోత్ రేట్ ఎందుకు వచ్చినది? 2020లో కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వము లాక్డౌన్ని ప్రకటించింది. లాక్డౌన్ని ప్రకటించటం వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయినాయి. ఫలితంగా ఒక్క వ్యవసాయము అనుబంధపు రంగాలు తప్ప మిగతా అన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయి, ఆదాయం తగ్గిపోయి, వినియోగం తగ్గిపోయి, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వృద్ధి రేట్ అనేది కనిష్టంగా పడిపోయినది. అయితే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఉత్తేజం చేయడానికి భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని, ఒక ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన పథకం యొక్క ప్రభావం వల్ల, ప్రభుత్వం అందించినటువంటి ఉద్దీపన పథకాల వల్ల, చేయూత వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకొని వృద్ధి రేటును సాధిస్తూ వస్తూ ఉంది. అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఇటీవల కాలంలో సంభవించినటువంటి పరిణామాల వల్ల వచ్చినటువంటి రేటును వి షేప్ గ్రోత్ రేట్ అని అంటారు. వేగంగా తగ్గిపోయి వేగంగా పెరుగుతున్నది. దీన్నే వి షేప్ గ్రోత్ రేట్ అని అంటారండి. 2021లో చూడండి, ఎగుమతులు దిగుమతుల మధ్య తేడా ప్లస్గా ఉన్నది. 2017-18లో ఎగుమతుల విలువ తక్కువగా ఉండి దిగుమతుల విలువ అధికంగా ఉంది. 2018-19లో ఈ దిగుమతుల విలువ అధికంగా ఉండి ఎగుమతుల విలువ తక్కువగా ఉంది. 2019-20లో దిగుమతుల విలువ అధికంగా ఉండి ఎగుమతుల విలువ తక్కువగా ఉంది. అందువల్ల 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలలో ఎగుమతి దిగుమతుల తేడా రుణాత్మకముగా ఉన్నది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు అనేటివి 25.84 లక్షల కోట్లు ఉన్నాయి. దిగుమతులు అనేటివి 24.76 లక్షలు ఉన్నాయి. ఎగుమతుల దిగుమతుల మొత్తము తేడా అనేది ధనాత్మకముగా ఉన్నది. 2020-21లో ముందస్తు అంచనాల ప్రకారము ఎగుమతుల దిగుమతుల మధ్య తేడా ధనాత్మకమా, రుణాత్మకమా, సమానమా? ధనాత్మకముగా ఉన్నది. సో కోవిడ్-19 ప్రభావం వల్ల విదేశీ వ్యాపారము అనుకూలముగా ఉన్నది. క్వశ్చన్, కోవిడ్-19 ప్రభావం వల్ల విదేశీ వ్యాపారం అనేది అనుకూలంగా ఉన్నది మనకు. రైట్, అటు తర్వాత చూడండి, సిఎస్ఐ విలువలు ఇవి, జిఎఫ్సి విలువలు, జిఎఫ్సిఈ విలువలు, పిఎఫ్సి విలువలు, ఇవన్నీ కలుపుకుంటే ఏదొస్తుందమ్మా? 134.39 లక్షల కోట్లు జీడిపి వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ టేబుల్ ఆధారంగా మీకు కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి రేపు ఎగ్జామినేషన్స్లో. ఇంతకు మించి మీరు ఏం పెద్దగా చదువుకోవద్దండి, ఇంతే చాలండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ఎస్ఓ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన వృద్ధి రేటును కొలవడానికి ఏ భావనను ఉపయోగిస్తున్నది? జీడిపి అట్ ఎంపీ అనే భావనను ఉపయోగిస్తున్నది. జీడిపి అట్ ఎంపీ దేనిని సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యమును సూచిస్తుంది. రైట్, జీడిపి అట్ ఎంపీ ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి దేనిని సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థనంతటిని ఒక యూనిట్గా చేసుకొని ఒక సంవత్సరములో జరిగినటువంటి వినియోగమును సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీ నందు ఎన్ని భాగములు కలవు? 4 భాగములు కలవు. ఒకటి దెన్ ఒక ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వ రంగము అంతిమ వస్తు సేవలపై చేసిన వ్యయము. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము అంతిమ ఉపయోగములోనున్న వస్తు సేవలపై చేసిన వ్యయము. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము మౌలిక వసతుల కల్పనపై చేసినటువంటి వ్యయము. ఒక ఆర్థిక సంవత్సరంలో నిల్వలో ఉన్నటువంటి తేడా. అదేవిధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల దిగుమతుల తేడా, ఎగుమతులు దిగుమతుల యొక్క తేడా ధనాత్మకముగా ఉంటే జీడిపికి కలుపుతారు, రుణాత్మకముగా ఉంటే జీడిపి నుంచి తీసివేస్తారు. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. జీవీఏ అట్ బీపీ ఏమి సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సామర్థ్యమును రంగాల వారీగా సూచిస్తుంది.
జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఏమి సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థను ఒక యూనిట్గా చేసి ఉత్పాదక సామర్థ్యమును సూచిస్తుంది. జీవీఏ అట్ బీపీ దేనిని సూచిస్తుంది? రంగాల వారీగా ఉత్పత్తి అయిన పరిమాణమును సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీ దేనిని సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థ యూనిట్గా చేసుకుని సంవత్సరంలో జరిగిన వినియోగ వ్యయమును సూచిస్తుంది. ఇవి గుర్తుండాలి. 2020-21లో జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ స్థిర ధరలలో 134.39 లక్షల కోట్లు. 2019-20లో ఎంత ఉంది? 145.65 లక్షల కోట్లు. 2020-21లో జీడిపి వృద్ధి రేటు -7.7%. 2021-22లో జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండవచ్చునని ఐఎంఎఫ్ అంచనా వేసినది 11%. భారతదేశంలో ఇటీవల జరిగినటువంటి జీడిపి వృద్ధి రేటును ఏ ఆకారముతో పోల్చినారు? ఏ డబ్ల్యూ ఆకారము, బి జెడ్ ఆకారము, సి యు ఆకారము, డి వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ. వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సర్వేలో మొదటి పేజీలో ఏమున్నది? వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ. వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? వి షేప్ అభివృద్ధి అంటే ఏమిటి? కోవిడ్-19 ప్రభావం వల్ల కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వము ప్రకటించిన లాక్డౌన్ వల్ల ఒక్క వ్యవసాయ అనుబంధపు రంగాలు తప్ప మిగతా ఆర్థిక కార్యకలాపాలన్నిటిలో కూడా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి వృద్ధి రేట్ అనేది రుణాత్మకమై వేగంగా క్షీణించిపోయింది. అయితే కోవిడ్-19 ప్రభావం వల్ల దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వము ఒక గొప్ప ఉద్దీపన పథకాన్ని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పేరుతో ప్రకటించింది. ఈ ఉద్దీపన పథకాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజెస్ వల్ల ఇతర కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థతో వేగంగా కోలుకొని 2021-22లో 11% జీడిపి వృద్ధి రేటును సాధించే అవకాశము కలదని ఐఎంఎఫ్ అంచనా వేసినది. దీనినే వి షేప్ గ్రోత్ రేట్ అని అంటారు, వి షేప్ అభివృద్ధి అని అంటారు. ఈ ఏరియాలో ఇవి క్వశ్చన్స్ వస్తాయి. వీటిని మాత్రమే మీరు చదువుకోండి, వివరాలను ఇవ్వలేదు కాబట్టి మనకు వర్తమాన సంవత్సరపు ధరల్లోనే ఉంటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక ధరలలో కలుపబడిన స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా ఎంత ఉంది? 20% కలదు. పారిశ్రామిక రంగపు వాటా ఎంత ఉంది? 26% కలదు. సేవారంగపు వాటా ఎంత ఉంది? 54% కలదు. ప్రాథమిక ధరలలో కలుపబడిన స్థూల విలువలో అధిక వాటా కలిగిన రంగమేది? సేవారంగం. తక్కువ వాటా కలిగినటువంటి రంగమేది? వ్యవసాయ రంగం. పారిశ్రామిక రంగపు వాటా ఎంత? 26%. మరి ఇటీవల సంవత్సరాల్లో ఈ మూడింటిని కూడా మీరు బాగా చూసుకోండి. ఇలానే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే ఈ సంవత్సరం దీంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. గత ఆర్థిక సర్వేలో స్థిర ధరల వివరాలు ఇచ్చేటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వర్ధమాన సంవత్సరపు ధరల్లో ఇచ్చినాడండి. అందువల్ల కొంత మార్పులు అనేటివి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ అండి. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారము జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో వివిధ వాటాలు వివరాలు. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో వివిధ వాటాలు ఎలా ఉన్నాయి? ఓకే, జీడిపి అట్ ఎంపీ మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తిలో అనేక భాగాలు కలవు. ఒకటి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, చేంజ్ ఇన్ స్టాక్స్, ఎగుమతుల విలువలు దిగుమతుల వాటి తేడా ఉంటుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ దేన్ని సూచిస్తుంది? ఒక ఆర్థిక సంవత్సరములో ఉత్పత్తి అయిన వస్తు పరిమాణములో వినియోగింపబడిన వస్తు పరిమాణమును తెలియచేసే దానిని జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటాం. దీన్నే ఆర్థిక పరిభాషలో ఇలా చెప్తాం. ఒక ఆర్థిక సంవత్సరములో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల అంతిమ విలువనే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటాం. అంతిమ విలువ అంటే మార్కెట్ ధర, మార్కెట్ ధర అంటే చిల్లర విలువ. అంటే అమ్ముడు పోయిన వస్తు పరిమాణం, వినియోగింపబడిన వస్తు పరిమాణమును సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీ ఏ విలువను సూచిస్తుంది? జీడిపి అట్ ఎంపీ ఏ విలువను సూచిస్తుంది? వినియోగింపబడిన వస్తు పరిమాణమును ఉత్పత్తి అయిన వస్తు పరిమాణమును సూచిస్తుంది. జీవీఏ అట్ బేపీ ఏం సూచిస్తుంది? రంగాల వారీగా ఉత్పత్తిని సూచిస్తుంది.
ఇది ఆర్థిక వ్యవస్థ మొత్తము పైన వినియోగింపబడిన ఉత్పత్తి పరిమాణమును సూచిస్తుంది. ఓకే, రైట్, వెల్ అండ్ కమ్ టు ది పాయింట్. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ నందు ఎన్ని వాటాలు కలవు? ఒకటి పిఎఫ్సిఏ, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే ఒక సంవత్సర కాలంలో ప్రైవేట్ రంగము అంతిమంగా వినియోగపు వస్తువులపై చేసిన ఖర్చు. గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వము చేసిన అంతిమ వినియోగపు ఖర్చు. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, ప్రభుత్వము మౌలిక వసతుల కల్పనపై చేసేది. చేంజ్ ఇన్ స్టాక్, నిల్వలలో మార్పు ఉంటుందండి. జీడిపి అట్ ఎంపీ నందు ఎన్ని భాగములు కలవు? 4 భాగములు కలవు. ఒకటి, ఒక ఆర్థిక సంవత్సరములో ప్రైవేట్ రంగము వినియోగపు వస్తువులపై చేసిన ఖర్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము వినియోగపు వస్తువులపై చేసే ఖర్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము మౌలిక వసతుల కల్పనపై చేసే ఖర్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో నిల్వలలోని మార్పు మొదలైనటువంటి వాటిని అంటాం. ఎగుమతులు దిగుమతులను తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ 2017-18, 2018-19, 2019-20, 2020-21, మరి ఇవన్నీ కూడా లక్షల కోట్లలో ఉన్నాయండి. మనం ఇప్పుడు 2020-21లో చూస్తాం. 2020-21లో జీడిపి అట్ ఎంపీ 134.39 లక్షల కోట్లు. ఎంతమ్మా? జీడిపి అట్ ఎంపీ ఎంత? 134.39 లక్షల కోట్లు. రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ఏ ధరల్లో పెట్టి చెప్పాం దీన్ని? స్థిర ధరల్లో చెప్పినాం. 2011-12 ధరలు ఇక్కడ చూడండి. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారము జీడిపి అట్ ఎంపీ విలువ 134.39 లక్షల కోట్లు. 2019-20లో 2011-12 ధరలలో జీడిపి అట్ ఎంపీ విలువ 145.65 లక్షల కోట్ల రూపాయలు. 2019-20తో పోల్చుకుంటే 2020-21లో జీడిపి 145.65 లక్షల కోట్ల నుంచి 134.39 లక్షల కోట్లకు తగ్గినది. మరి 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం జీడిపి ఎంతకు తగ్గినది? 134.39 లక్షల కోట్లకు తగ్గినది. 2019-20లో ఎంత ఉంది? 145.65 లక్షల కోట్లు ఉంది. 2018-19లో ఎంత ఉంది? 139.81 లక్షల కోట్లు ఉంది. 2017-18లో ఎంత ఉంది? 131.75 లక్షల కోట్లు ఉంది. మరి ఎంత శాతం తగ్గింది? -7.7%. అయితే 134.39 లక్షల కోట్లను 145.65 లక్షల కోట్లతో పోల్చుకుంటే ఎంత శాతం తగ్గింది? -7.7%. 145.65 లక్షల కోట్లను 139.81 లక్షల కోట్లతో పోల్చుకుంటే ఎంత శాతం పెరిగిందో దాన్ని జీడిపి పెరుగుదల. 139.81 లక్షల కోట్లను 131.75 లక్షల కోట్లతో పోల్చుకుంటే ఎంత శాతం పెరిగిందో దాన్ని జీడిపి పెరుగుదల రేటు. ఓకే, భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్ఎస్ఓ ప్రధాన వృద్ధి రేటును ఏ భావనతో సూచిస్తుంది? జీడిపి అట్ ఎంపీ వృద్ధి భావనతో సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీని దేనిని సూచిస్తుంది? ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ మొత్తము పైన అంతిమంగా చేసిన వినియోగ వ్యయమును సూచిస్తుంది. జీవీఏ అట్ బీపీ ఏమి సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీగా ఉత్పత్తిని సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తము వినియోగమును సూచించేది జీడిపి అట్ ఎంపీ. ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీగా ఉత్పత్తిని సూచించేది జీవీఏ అట్ బీపీ. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు తేటపరుస్తానండి. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారం జీడిపి అట్ ఎంపీ వృద్ధి రేటు ఎంత? -7.7%. 2021-22లో జీడిపి అట్ ఎంపీ ఎంత ఉండవచ్చునని IMF కానివ్వండి, ఆర్థిక సర్వే కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి అంచనా వేసినది 11% ఉండవచ్చునన్నారు. వేగంగా తగ్గి వేగంగా పెరిగినది. కాబట్టి ఇటీవల కాలంలో జీడిపి వృద్ధి రేటును ఏ ఆకారముతో పోల్చుతున్నారు? వి షేప్తో పోలుస్తున్నారు. వి షేప్ గ్రోత్ రేట్ అనేది ఉన్నది. వి షేప్ గ్రోత్ రేట్ ఎందుకు వచ్చినది? 2020లో కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వము లాక్డౌన్ని ప్రకటించింది. లాక్డౌన్ని ప్రకటించటం వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయినాయి.
ఫలితంగా ఒక్క వ్యవసాయము అనుబంధపు రంగాలు తప్ప మిగతా అన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయి ఆదాయం తగ్గిపోయి వినియోగం తగ్గిపోయి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వృద్ధి రేట్ అనేది కనిష్టంగా పడిపోయినది. అయితే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఉత్తేజం చేయడానికి భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఒక ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన పథకం యొక్క ప్రభావం వల్ల ప్రభుత్వం అందించినటువంటి ఉద్దీపన పథకాల వల్ల చేయూత వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకొని వృద్ధి రేటును సాధిస్తూ వస్తూ ఉంది. అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఇటీవల కాలంలో సంభవించినటువంటి పరిణామాల వల్ల వచ్చినటువంటి రేటును వి షేప్ గ్రోత్ రేట్ అని అంటారు. వేగంగా తగ్గిపోయి వేగంగా పెరుగుతున్నది. దీన్నే వి షేప్ గ్రోత్ రేట్ అని అంటారండి. 2021లో చూడండి, ఎగుమతులు దిగుమతుల మధ్య తేడా ప్లస్గా ఉన్నది. దెన్ 2017-18లో ఎగుమతుల విలువ తక్కువగా ఉండి దిగుమతుల విలువ అధికంగా ఉంది. 2018-19లో ఈ దిగుమతుల విలువ అధికంగా ఉండి ఎగుమతుల విలువ తక్కువగా ఉంది. 2019-20లో దిగుమతుల విలువ అధికంగా ఉండి ఎగుమతుల విలువ తక్కువగా ఉంది. అందువల్ల 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలలో ఎగుమతి దిగుమతుల తేడా రుణాత్మకముగా ఉన్నది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు అనేటివి 25.84 లక్షల కోట్లు ఉన్నాయి. దిగుమతులు అనేటివి 24.76 లక్షలు ఉన్నాయి. ఎగుమతుల దిగుమతుల మొత్తము తేడా అనేది ధనాత్మకముగా ఉన్నది. 2020-21లో ముందస్తు అంచనాల ప్రకారము ఎగుమతుల దిగుమతుల మధ్య తేడా ధనాత్మకమా రుణాత్మకమా సమానమా? ధనాత్మకముగా ఉన్నది. సో కోవిడ్-19 ప్రభావం వల్ల విదేశీ వ్యాపారము అనుకూలముగా ఉన్నది. క్వశ్చన్, కోవిడ్-19 ప్రభావం వల్ల విదేశీ వ్యాపారం అనేది అనుకూలంగా ఉన్నది. మనకు సిఎస్ఐ విలువలు, జిఎఫ్సి విలువలు, జిఎఫ్సిఈ విలువలు, పిఎఫ్సి విలువలు ఇవన్నీ కలుపుకుంటే ఏదొస్తుందమ్మా? 134.39 లక్షల కోట్లు జీడిపి వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ టేబుల్ ఆధారంగా మీకు కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి రేపు ఎగ్జామినేషన్స్లో. ఇంతకు మించి మీరు ఏం పెద్దగా చదువుకోవద్దండి, ఇంతే చాలండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ఎస్ఓ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన వృద్ధి రేటును కొలవడానికి ఏ భావనను ఉపయోగిస్తున్నది? జీడిపి అట్ ఎంపీ అనే భావనను ఉపయోగిస్తున్నది. జీడిపి అట్ ఎంపీ దేనిని సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యమును సూచిస్తుంది. రైట్, జీడిపి అట్ ఎంపీ ఆర్థిక వ్యవస్థలో జరిగినటువంటి దేనిని సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థనంతటిని ఒక యూనిట్గా చేసుకొని ఒక సంవత్సరములో జరిగినటువంటి వినియోగమును సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీ నందు ఎన్ని భాగములు కలవు? 4 భాగములు కలవు. ఒక ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వ రంగము అంతిమ వస్తు సేవలపై చేసిన వ్యయము. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము అంతిమ ఉపయోగములోనున్న వస్తు సేవలపై చేసిన వ్యయము. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము మౌలిక వసతుల కల్పనపై చేసినటువంటి వ్యయము. ఒక ఆర్థిక సంవత్సరంలో నిల్వలో ఉన్నటువంటి తేడా. అదేవిధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల దిగుమతుల తేడా, ఎగుమతులు దిగుమతుల యొక్క తేడా ధనాత్మకముగా ఉంటే జీడిపికి కలుపుతారు, రుణాత్మకముగా ఉంటే జీడిపి నుంచి తీసివేస్తారు. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. జీవీఏ అట్ బీపీ ఏమి సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సామర్థ్యమును రంగాల వారీగా సూచిస్తుంది. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఏమి సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థను ఒక యూనిట్గా చేసి ఉత్పాదక సామర్థ్యమును సూచిస్తుంది. జీవీఏ అట్ బీపీ దేనిని సూచిస్తుంది? రంగాల వారీగా ఉత్పత్తి అయిన పరిమాణమును సూచిస్తుంది. జీడిపి అట్ ఎంపీ దేనిని సూచిస్తుంది? ఆర్థిక వ్యవస్థ యూనిట్గా చేసుకుని సంవత్సరంలో జరిగిన వినియోగ వ్యయమును సూచిస్తుంది. ఇవి గుర్తుండాలి. 2020-21లో జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ స్థిర ధరలలో 134.39 లక్షల కోట్లు. 2019-20లో ఎంత ఉంది? 145.65 లక్షల కోట్లు. 2020-21లో జీడిపి వృద్ధి రేటు -7.7%. 2021-22లో జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండవచ్చునని IMF అంచనా వేసినది 11%. భారతదేశంలో ఇటీవల జరిగినటువంటి జీడిపి వృద్ధి రేటును ఏ ఆకారముతో పోల్చినారు? ఏ డబ్ల్యూ ఆకారము, బి
జెడ్ ఆకారము, సి యు ఆకారము, డి వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ. వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సర్వేలో మొదటి పేజీలో ఏమున్నది? వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ. వి షేప్డ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? వి షేప్ అభివృద్ధి అంటే ఏమిటి? దెన్ కోవిడ్-19 ప్రభావం వల్ల కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వము ప్రకటించిన లాక్డౌన్ వల్ల ఒక్క వ్యవసాయ అనుబంధపు రంగాలు తప్ప మిగతా ఆర్థిక కార్యకలాపాలన్నిటిలో కూడా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి వృద్ధి రేట్ అనేది రుణాత్మకమై వేగంగా క్షీణించిపోయింది. అయితే కోవిడ్-19 ప్రభావం వల్ల దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వము ఒక గొప్ప ఉద్దీపన పథకాన్ని దెన్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పేరుతో ప్రకటించింది. ఈ ఉద్దీపన పథకాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజెస్ వల్ల ఇతర కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థతో వేగంగా కోలుకొని 2021-22లో 11% జీడిపి వృద్ధి రేటును సాధించే అవకాశము కలదని IMF అంచనా వేసినది. దీనినే వి షేప్ గ్రోత్ రేట్ అని అంటారు, వి షేప్ అభివృద్ధి అని అంటారు. ఈ ఏరియాలో ఇవి క్వశ్చన్స్ వస్తాయి, వీటిని మాత్రమే మీరు చదువుకోండి. దెన్ 2020-21లో ఆర్థిక సర్వేలో పొదుపు పెట్టుబడులు 2020-21 ఆర్థిక సర్వేలో పొదుపు పెట్టుబడులు మనకు 2018-19 వరకు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఆర్థిక సర్వేని పరిశీలిస్తే ఇటీవల కాలంలో చూడండి 2016-17లో పొదుపుల స్థాయి 31.3% ఉంది. 17-18 నాటికి 32.4% ఉంది. 18-19కి తగ్గినది. అదేవిధంగా 16-17లో పెట్టుబడి 30.2% ఉన్నది. 17-18లో 30.8% ఉంది. దెన్ అటు తర్వాత 31.7% ఉన్నది. ఇవి ఆర్థిక సర్వేలో మనకు మెన్షన్ చేసినటువంటి అంశాలు. అయితే ఇక్కడ చూడండి 2018-19 ఆర్థిక సంవత్సరంలో పొదుపుల శాతం ఎంత? 30.1%. దీనిలో గృహరంగపు వాటా ఎంత? 18.2%. ప్రైవేట్ కార్పొరేట్ రంగపు వాటా ఎంత? 10.4%. ప్రభుత్వ రంగపు వాటా ఎంత? 1.5%. ఓకే, 3 భాగాలు ఉన్నాయి. 2018-19లో జీడిపిలో పొదుపుల శాతం 30.1%. దీని యందు గృహరంగము యొక్క వాటా 18.2% ఉంది. ప్రైవేట్ రంగము యొక్క వాటా 10.4% ఉంది. ప్రభుత్వ రంగము యొక్క వాటా 1.5% ఉంది. గృహరంగమును ప్రైవేట్ కార్పొరేట్ రంగమును కలిపి ప్రైవేట్ రంగం అని కూడా అంటారు. 2018-19లో జీడిపిలో పెట్టుబడి 31.7% ఉన్నది. దీనిలో ప్రభుత్వ రంగము యొక్క వాటా 7.2% ఉన్నది. ప్రైవేట్ రంగం యొక్క వాటా 23.4% ఉన్నది. వాల్యుబుల్స్ వాటా 1.1% ఉంది. భారతదేశంలో పొదుపులలో అత్యధిక వాటా ఏ రంగము కలదు? ప్రైవేట్ రంగము. ప్రైవేట్ రంగం అనే పదం ఎందుకు వాడానంటే ఈ రెండింటినీ కలిపి ప్రైవేట్ రంగము అంటాము. ఇంతకుముందు కూడా నేను క్లాస్లో చెప్పాను. భారతదేశంలో పెట్టుబడిలో ఏ రంగము యొక్క వాటా అధికంగా ఉంది? ప్రైవేట్ రంగం యొక్క వాటా అధికంగా ఉంది. భారతదేశంలో జాతీయ ఆదాయంలో ఏ రంగం యొక్క వాటా అధికంగా ఉంది? ప్రైవేట్ రంగం యొక్క వాటా అధికంగా ఉంది. భారతదేశపు ఆర్థిక కార్యకలాపాలలో ఏ రంగమునకు అధిక ప్రాధాన్యత కలదు? ప్రైవేట్ రంగము. భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, నియంత్రణ కలిగిన ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ పొదుపులలో కానీ పెట్టుబడులలో కానీ ఆర్థిక కార్యకలాపాలలో కానీ జాతీయ ఆదాయములో కానీ ఏ రంగము యొక్క వాటా అధికంగా ఉన్నది? ప్రైవేట్ రంగము యొక్క వాటా అధికంగా ఉన్నది. ప్రైవేట్ రంగంలోని ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వము నియంత్రించడానికి ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దేనిని ఏర్పాటు చేసింది? రెగ్యులేటరీ వ్యవస్థలను ఏర్పాటు చేసినది. లింకప్ ఎలా చేసుకోవాలో చూడండి. సో భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణమును పరిశీలిస్తే పొదుపులలో కానీ పెట్టుబడులో కానీ తరువాత జాతీయ ఆదాయములో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రైవేట్ రంగము యొక్క ప్రాధాన్యత అత్యధికముగా ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, నియంత్రణ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రైవేట్ రంగం యొక్క ఆధీనంలో ఉన్నాయి. జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా ఎవరిది? ప్రైవేట్ రంగం యొక్క వాటా. పొదుపులలో అత్యధిక వాటా ఎవరిది? ప్రైవేట్ రంగం యొక్క వాటా. పెట్టుబడిలో అత్యధిక వాటా ఎవరిది? ప్రైవేట్ రంగం యొక్క వాటా. బట్ భారత ఆర్థిక వ్యవస్థ నియంత్రణ ఆర్థిక వ్యవస్థ మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఓకే,
ప్రైవేట్ రంగంలోని ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించడానికి ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థలు ఏవి? రెగ్యులేటరీ వ్యవస్థలు, ట్రాయ్ కానివ్వండి, IRDA కానివ్వండి, సెబీ కానివ్వండి, ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా కానివ్వండి. చూడండి, సిలబస్ని ఎలా లింకప్ చేసుకొని చదువుకోవాలో ఈ విషయాలు మీకు తెలియాలండి. కేవలం బిట్లు బట్టి కొట్టి నాకు ఉద్యోగం వస్తుందంటే మాత్రం పొరపాటు. సో ఉద్యోగం రావాలంటే త్యాగాలు చేయాలా, కష్టపడుకోవాలా, చదువుకోవాలా, సబ్జెక్ట్ని లింకప్ చేసుకొని చదువుకోవాలండి. 2020-21లో జీవీఏ మరియు జీవీఏలో రంగాల వారీగా V ఆకారపు వృద్ధి రేటు ఎలా ఉంది? జీవీఏ వృద్ధి రేటు మరియు రంగాల వారీగా వృద్ధి రేటు 2020-21కి సంబంధించి మనకు 2 త్రైమాసికాలకు మాత్రమే విలువలున్నాయి. Q1కు ఉంది, Q2కు ఉంది. మరి భవిష్యత్తులో మీరు రాసుకోవాల్సినటువంటిది ఏంటంటే Q3, Q4ని రాసుకోవాలా. ఈ రెండింటిని మీరు నోట్ చేసుకొని రాసుకోండి. పేపర్లో వస్తాయి విడుదల చేసినప్పుడు. Q1లో చూస్తాం 2020-21 Q1 అంటే ఏవే వస్తాయి? ఏప్రిల్, మే, జూన్ వస్తుందండి. మొదటి త్రైమాసికం 2020-21 మొదటి త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్ ఈ నెలల్లో వ్యవసాయము అనుబంధపు రంగాలలో 3.4% వృద్ధి రేట్ అయింది. గనులు త్రవ్వకాలలో -17.2% ఉంది. తయారీ రంగంలో -19.4 ఉంది. సేవలలో -30.2% ఉంది. వ్యాపారము, హోటళ్ళు, రెస్టారెంట్లో -31.5% డిప్ ఉంది. విత్త సేవలు, స్థిరాస్తి, వృత్తి సేవలలో -6.8 ఉంది. ప్రభుత్వ పరిపాలన, దేశ రక్షణలో 11.3% ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ఒక వ్యవసాయ రంగము తప్ప మిగతా అన్ని ఆర్థిక కార్యకలాపాలలో ఆదాయ వృద్ధి రేట్ అనేది రుణాత్మకముగా ఉన్నది. కాబట్టి మొదటి త్రైమాసికంలో చూడండి ఎంత ఉన్నది? -14.9% ఉందండి. కోవిడ్-19 ప్రభావమునకు ప్రభావితం కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి రంగం వ్యవసాయము, అనుబంధపు రంగాలండి. మిగతా అన్ని ఆర్థిక కార్యకలాపాలలో ఆదాయ వృద్ధి రేటు అంటే క్షీణించిపోయింది. 2019-20తో పోల్చుకుంటే, చివరి త్రైమాసికంతో పోల్చుకుంటే అన్నిట్లో కూడా డిప్ విపరీతంగా ఉందండి. అంటే 2020 ఆర్థిక సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వచ్చినటువంటి ఆదాయాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్లో వచ్చినటువంటి ఆదాయాన్ని పోల్చుకుంటే అన్నిట్లో కూడా రుణాత్మక వృద్ధి రేటు. టోటల్గా జీవీఏ అట్ బీపీ వృద్ధి రేటు ఎంత ఉన్నది? జీవీఏ అట్ బీపీ వృద్ధి రేటు ఎంత ఉంది? -14.9% నమోదైంది. Q2 ఏప్రిల్, మే, జూన్ నెలలో. మే నెలలో ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి దాదాపు జీడీపీలో 15% విలువతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పథకాన్ని ప్రకటించినారు. ఇది గొప్ప ఉద్దీపన పథకము. దీన్ని ఒక స్టిమ్యులస్ ప్యాకేజెస్ అంటారు. ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ వల్ల ప్రభుత్వం అందించినటువంటి తోడ్పాటు వల్ల, అదేవిధంగా కోవిడ్-19 వ్యాప్తి అనేది తగ్గటము వల్ల, ప్రభుత్వము లాక్డౌన్ని అన్లాక్ చేసి క్రమేపీ సడలింపులు ఇవ్వటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని జీవీ అనేది పెరిగింది. చూడండి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వ్యవసాయము, అనుబంధపు రంగాలలో 3.4% వృద్ధి రేటు ఉందండి. గనులలో -8.3% ఉంది. తయారీ రంగంలో 0.5 పాజిటివ్గా ఉంది. సేవలలో యుటిలిటీస్లో 4.4% వృద్ధి రేటు ధనాత్మకముగా ఉన్నది. వ్యాపారము, హోటళ్ళు, రెస్టారెంట్లు -12% ఉంది. దెన్ విత్త సేవలు, స్థిరాస్తి +7.1 ఉంది. ప్రభుత్వ పరిపాలన, రక్షణ 3.3%. చూడండి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసికంలో భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్దీపన పథకాల వల్ల వ్యవసాయము, అనుబంధపు రంగాలు, తయారీ రంగము, సేవలు, యుటిలిటీస్ మరియు విత్త సేవలు, స్థిరాస్తి, వృత్తి సేవలు, ప్రభుత్వ పరిపాలన, రక్షణలో ధనాత్మక వృద్ధి రేటు నమోదైనది. గనులు, త్రవ్వకాలు మరి వ్యాపారము, హోటళ్ళు, రెస్టారెంట్లలో మాత్రమే రుణాత్మక వృద్ధి రేటు ఉంది. సో 0.3% వృద్ధి రేటు వచ్చేసింది, ధనాత్మకమైంది. అంటే 2020-21లో Q1లో నమోదైన వృద్ధి రేటు -14.9% ఉంది.
Q2లో నమోదైనటువంటి జీవీఏ వృద్ధి రేటు 0.3% ధనాత్మకంగా ఉంది. దీనినే వి షేప్ గ్రోత్ రేట్ అని అంటారు. వి షేప్ గ్రోత్ రేట్, వి ఆకారపు వృద్ధి రేటు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఉంది చూడండి, చాలా బాగా ఉంది అర్థం చేసుకోవడానికి. 2020-21లో జీవీఏ మరియు జీవీఏలోని వివిధ రంగాలలో వి ఆకారపు వృద్ధి రేటు అంటే వేగంగా తగ్గిపోయి వేగంగా పెరిగింది. కారణం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే ఉద్దీపన పథకం. మరి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలో ఒక 2-3 వీడియోలు చేసుకుందామండి. మనం ఆన్లైన్ క్లాసెస్లో పెడతానండి. ఓకే, 2018-19లో ఎన్డీపీ వచ్చేసి ఎన్డీపీ వచ్చేసి 1,69,91,613 కోట్ల రూపాయలండి, లేక 169.91 లక్షల కోట్లు అని చెప్తాం. ఎన్ఎస్డిపి విస్తరణలో రాష్ట్రాల మధ్య అసమానతలు కలవు. భారతదేశంలో 2020-21 ఆర్థిక సర్వేలో రాష్ట్రాల వారీగా ఎన్ఎస్డిపి విలువలు 2018-19కి ఉన్నాయండి. 2018-19లో ఎన్డీపీ విలువ చూస్తే 169.91 లక్షల కోట్లు, అంటే 1,69,91,613 కోట్లు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అండి, ఎన్ఎస్ఓ జీడిపిని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా చెప్పడానికి ఏ భావనను ఉపయోగిస్తున్నది? ఎన్డీపీ భావనను ఉపయోగిస్తున్నది. క్వశ్చన్ రేపు ఎగ్జామినేషన్లో. సో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా ఎన్ఎస్డిపి ఏ సంవత్సరానికి లభ్యమవుతున్నది? 2018-19కి లభ్యమవుతున్నది. మరి 2018-19లో ఎన్డీపీ విలువ ఎంత? 169.91 లక్షల కోట్లు. మరి ఇది రాష్ట్రాల వారీగా తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు ఎలా ఉన్నాయి? సో 2018-19, 2019-20లో అధిక ఎన్ఎస్డిపి కలిగిన రాష్ట్రాలు 18-19లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో అధిక ఎన్ఎస్డిపి కలదు. 2019-20కి మహారాష్ట్రకు అందుబాటులో లేదండి. ఉత్తరప్రదేశ్ 165, దెన్ తమిళనాడు 165, కర్ణాటక 155, గుజరాత్ అందుబాటులో లేదు, పశ్చిమ బెంగాల్ అందుబాటులో లేదు. ఇంకా గణాంకాలు రాలేదు రాష్ట్రాల వారీగా 19-20కి. అందువల్ల దేనికి పరిమితం కావాలి మనము? 2018-19. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2020-21 ఆర్థిక సర్వేలో 2018-19 ఆర్థిక సంవత్సరపు గణాంకాల ప్రకారం అధిక ఎన్ఎస్డిపి కలిగినటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానం మహారాష్ట్ర, రెండవ స్థానం ఉత్తరప్రదేశ్, మూడవ స్థానం తమిళనాడు, నాలుగవ స్థానం కర్ణాటక, ఐదవ స్థానం గుజరాత్, ఆరవ స్థానం పశ్చిమ బెంగాల్. 2019-20కి వస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలో వస్తుంది, తమిళనాడు రెండవ స్థానానికి వస్తుంది. ఒకవేళ ఆ విలువలు పెరిగితే, మార్పులు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో ఇక్కడ పరిస్థితులను బట్టి మనము మార్చుకోవాలి. కాబట్టి ఎకనామిక్ సర్వే అనేది ఎంత ప్రాధాన్యతో చూసుకోండి మీరే. 2019-20కి అందుబాటులో ఉన్నటువంటి గణాంకాలను బట్టి చూస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలోనే ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి వెళ్ళిపోతుంది, తమిళనాడు మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి వస్తుంది. మరి పొజిషన్స్ అనేటివి మారుతూ ఉంటాయి. అందువలన ఏ సంవత్సరపు గణాంకాలు ఆ సంవత్సరం తీసుకోవాలి. ఆర్థిక సర్వే ఇంపార్టెన్స్ ఎంతో చూడండి. సో 2018-19, 19-20లో తక్కువ ఎన్ఎస్డిపి కలిగినటువంటి రాష్ట్రాలు 19-20కి మనకు అందుబాటులో లేవండి దానికి కూడా. కాబట్టి 18-19కి మాత్రమే తీసుకుంటాం. 2020-21 ఆర్థిక సర్వేలో 2018-19లలో తక్కువ ఎన్ఎస్డిపి కలిగినటువంటి రాష్ట్రాలు, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నికర రాష్ట్ర దేశీయోత్పత్తి అంటాం. మిజోరాంలో అతి తక్కువ ఉంది, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ. అసెండింగ్ ఆర్డర్ చూడండి, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. మిజోరాంలో 17,506 కోట్లే ఉంది ఎన్ఎస్డిపి, అరుణాచల్ ప్రదేశ్ 22,488 కోట్లు, నాగాల్యాండ్ 24,534 కోట్లు, సిక్కిం 25,141 కోట్లు, దెన్ మణిపూర్ 25,322 కోట్లు, మేఘాలయ 25,544 కోట్లు. ఎన్ఎస్డిపి వృద్ధి రేటు ఓకే 2018-19లో ఎన్డిపి వృద్ధి రేటు 10.8%, 2019-20లో ఎన్డిపి వృద్ధి రేటు 7.2%.
ఎన్ఎస్డిపి వృద్ధి రేటులో రాష్ట్రాల మధ్య అసమానతలు కలవు. 2018-19లో ఎన్డీపీ వృద్ధి రేటు 10.8%. ఆల్ ఇండియా లెవెల్ అంటే ఎన్డీపీ అంటాం, రాష్ట్రాలు అంటే ఎన్ఎస్డిపి అంటాం. 2019-20లో ఎన్డీపీ వృద్ధి రేటు 7.2% ఉందండి. 19-20కి వచ్చింది, 20-21కి మనకు అందుబాటులో లేదు. ఎన్డీపీ వృద్ధి రేటు అంటే ఎన్ఎస్డిపి వృద్ధి రేటులో రాష్ట్రాల వారీగా అసమానతలు కలవు. 2020-21 ఆర్థిక సర్వేలో మనకు 2018-19కి మాత్రమే గణాంకాలు ఉన్నాయి, మిగతా వాటికి గణాంకాలు లభ్యం కాలేదు. కాబట్టి అందువల్ల మనం దేనిని పరిగణలోకి తీసుకోవాలా? ఇప్పుడు 2020-21 ఆర్థిక సర్వేలో ఎన్ఎస్డిపికి రాష్ట్రాల వారీగా గణాంకాలు చెప్పాలంటే ఏ సంవత్సరానికి ఉన్నాయి? 2018-19కి ఉన్నాయి. 2018-19లో అత్యధిక ఎన్ఎస్డిపి వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 14.8%, తరువాత తెలంగాణ 14.4%, కర్ణాటక 13.8%, చండీగఢ్ 13.7%, ఢిల్లీ 13.5%, త్రిపుర 13.5%, హర్యానా 13.2%. లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏరియాలో 2018-19లో అధిక వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రాలు వరుసగా అంటాడు. 4 రాష్ట్రాలు ఇస్తాడండి, ఆ 4 రాష్ట్రాలని వరుసగా ఇస్తాడు. ఇప్పుడు మీరు తెలుసుకోవాలా, అత్యధిక వృద్ధి రేటు కలిగినటువంటి ఎన్ఎస్డిపి వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అత్యధికంగా ఎన్ఎస్డిపి విలువ కలిగినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. మరి తెలంగాణ 2వ స్థానంలో ఉంది, కర్ణాటక 3వ స్థానంలో ఉంది, చండీగఢ్ 4వ స్థానంలో ఉంది, ఢిల్లీ, త్రిపుర, హర్యానా. మరి 2020-21 ఆర్థిక సర్వేలో ఎన్ఎస్డిపి వృద్ధి రేటులో అతి తక్కువ వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రాలు, దీనికి మనకు 2018-19కి మాత్రమే గణాంకాలు లభ్యమవుతున్నాయి, 19-20కి మాత్రం లభ్యం కాలేదండి. మరి వీటిలో ఆధారంగా చూస్తే 2018-19లో మిజోరాంలో 4.6% ఉంది, గోవాలో 5.1% ఉంది, మహారాష్ట్రలో 7.5% ఉంది, ఆంధ్రప్రదేశ్ 8.9% ఉంది, అరుణాచల్ ప్రదేశ్ 9.4% ఉంది, జార్ఖండ్ 10% ఉంది, సిక్కిం 10.1% ఉంది. అయితే 2018-19లో అధిక ఎన్ఎస్డిపి వృద్ధి రాష్ట్రాలలో తెలంగాణ 2వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అధమము నుంచి 4వ స్థానంలో ఉంది. 2018-19లో రాష్ట్రంలో ఎన్ఎస్డిపి వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇది నేను చెప్పే గణాంకాలు కాదు, నీవు చెప్పే గణాంకాలు కాదు, కేంద్ర ప్రభుత్వపు చట్టబద్ధమైనటువంటి సంస్థ అయినటువంటి ఎన్ఎస్ఎస్ఓ లోకసభలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వే ముఖ్యాంశాలండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది 2017-18లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో ఉండేది. మరి ఈరోజు ఎక్కడ ఉంది? అట్టడుగు స్థాయి నుంచి 4వ స్థానానికి పోయిందండి. తెలంగాణ ఆ రోజు 6వ స్థానంలో ఉండేది, ఈరోజు 2వ స్థానానికి ఎగబాకింది. అయితే ఇక్కడ దీన్ని పొలిటిసైజ్గా మీరు చూడొద్దండి, నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పొజిషన్స్ ఏంటి అనేది చెప్తూ ఉన్నాను. ఓకే, మిజోరాం, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ తలసరి ఆదాయం. 2020-21 ఆర్థిక సర్వేలో తలసరి ఆదాయం రాష్ట్రాల వారీగా 2018-19, 19-20కి లభ్యమవుతున్నది. 2018-19లో వర్తమాన సంవత్సరపు ధరలలో తలసరి ఆదాయం 1,26,521 రూపాయలు. 2019-20లో వర్తమాన సంవత్సరపు ధరలలో తలసరి ఆదాయం 1,34,226 రూపాయలు. 2020-21లో తగ్గిపోయింది, కానీ రాష్ట్రాల వారీగా లభ్యం కాలేదు. 2020-21 ఆర్థిక సర్వేలో తలసరి ఆదాయానికి రాష్ట్రాల వారీగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే అన్ని రాష్ట్రాలకి లభ్యమవుతున్నది. మరి 2018-19లో తలసరి ఆదాయంలో అధికంగా తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలు ఏమిటి, తక్కువ తలసరి ఆదాయము కలిగినటువంటి రాష్ట్రాలు ఏమిటి పరిశీలిద్దాం. ఎక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రాలు 2018-19లో గోవా, ఎప్పుడు గోవా ఉంటుంది, తర్వాత 2వ ప్లేస్ సిక్కిం ఉంటుంది, ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, కర్ణాటక. అయితే 2019-20కి మనకు 2 సంవత్సరాల గణాంకాలు లేవు కాబట్టి మనము చెప్పలేమండి. గోవాకి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందండి, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, అస్సోం, మేఘాలయ.
బీహార్లో 40,982 ఉంది. ఉత్తరప్రదేశ్లో 66,512 ఉంది. జార్ఖండ్లో 73,155 రూపాయలు ఉంది. మణిపూర్లో 75,226 రూపాయలు ఉంది. అస్సోంలో 82,837 రూపాయలు ఉంది. మేఘాలయ 84,725 రూపాయలు ఉంది. అయితే చూడండి, బీహార్లో 40,982 ఉన్నది. గోవాలో 4,30,000 ఉంది. చూడండి, గోవాలో ఎంత ఉందమ్మా? 4,30,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంది. బీహార్లో ఎంత ఉంది? 40,982 ఉంది. చూడండి, అంటే తలసరి ఆదాయంలో దేశంలో రాష్ట్రాల మధ్య ఎంత విస్తరణ ఉన్నదో చూడండి. ఎన్ఎస్డిపి విలువలో అట్టడుగులో ఉన్నటువంటి సిక్కిం తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉందండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, ఎన్ఎస్డిపి విలువలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి సిక్కిం తలసరి ఆదాయంలో మొదటి నుంచి రెండవ స్థానంలో ఉంది. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2018-19 వర్తమాన సంవత్సరపు ధరల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి రేటు 9.7%, 19-20లో 6.1%. వృద్ధి రేటులో రాష్ట్రాల వారీగా అసమానతలు కలవు. రాష్ట్రాల వారీగా తలసరి ఆదాయపు వృద్ధి రేటు మనకు 2018-19కి మాత్రమే 2020-21 ఆర్థిక సర్వేలో లభ్యమవుతున్నవి. కాబట్టి చూడండి, 2020-21 ఆర్థిక సర్వేలో అధిక వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో అధిక వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ. సో టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో 2018-19లో అంటే 2020-21 ఆర్థిక సర్వేలో 2018-19లో అధిక తలసరి ఆదాయపు వృద్ధి రేటు నమోదైనటువంటి రాష్ట్రం తెలంగాణ 13.3%, ఉత్తరప్రదేశ్ 13.1%, కర్ణాటక 12.6%, త్రిపుర 12.4%, చండీగఢ్ 12.4%, హర్యానా 11.9%. దెన్ 2019-20కి కూడా చూడండి. సో 19-20లో కూడా అధిక వృద్ధి రేటు నమోదైనటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఎన్ఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలో ఎన్ఎస్డిపి విలువలో 4వ స్థానంలో ఉంది. ఎన్ఎస్డిపి వృద్ధిలో 2వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయపు వృద్ధి రేట్లో మొదటి స్థానంలో ఉంది. దెన్ అత్యల్ప వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రాలు మిజోరాం 3.6, గోవా 4.5, మణిపూర్ 5.2, అరుణాచల్ ప్రదేశ్ 7.2, ఆంధ్రప్రదేశ్ 8.2, పుదుచ్చేరి 8.3. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ 2018-19లో తక్కువ తలసరి ఆదాయంలో అత్యల్ప వృద్ధి రేటు నమోదైనటువంటి రాష్ట్రాలలో కింది నుంచి 5వ స్థానంలో ఉంది. ఎన్ఎస్డిపి వృద్ధి రేటులో కింది నుంచి 4వ స్థానంలో ఉంది. ఎన్ఎస్డిపి వృద్ధి రేటులో తెలంగాణ పైనుంచి 2వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయపు వృద్ధి రేటులో తెలంగాణ పైనుంచి మొదటి స్థానంలో ఉంది. ఎన్ఎస్డిపి విలువలో తెలంగాణ పైనుంచి 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ స్థానాలు అనేటివి అట్టడుగు స్థానంలోకి చూడాలి. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇలా పైన చూడాలి. ఎన్ఎస్డిపి విలువలో కానీ ఎన్ఎస్డిపి వృద్ధి రేట్లో కానీ అట్టడుగు స్థానంలో ఉంది, కిందకి చూడాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, ఉచిత పథకాలు ఇస్తే లాభమా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే లాభమా అనేది ప్రభుత్వాలు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలండి. మరి ఆర్థిక సర్వేలో ఇవన్నీ అంశాలు అనేటివి వస్తూ ఉన్నాయి. అందువల్లనే దెన్ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చెప్తూ, సంక్షేమాన్ని అమలు పరచడంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 86 రూపాయలు ఉచితంగా అందిస్తూ ఉంది. అభివృద్ధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగులో ఉంది. ఇవి ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి అంశాలు. అంటే 2020-21 ఆర్థిక సర్వేలో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి గణాంకాలు. ఈ గణాంకాలన్నింటినీ కూడా మీరు బాగా చదువుకుంటే తప్పనిసరిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాబోయే నోటిఫికేషన్లో గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, ఇతర జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్లో కానీ అత్యధికంగా బిట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని ప్రధానంగా మీరు బాగా చదువుకుంటే అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఎకనామిక్ సర్వేలో ఆర్థిక సర్వేలో నేషనల్ ఇన్కమ్కి ఇంతకు మించి వివరాలు మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్.